వన్యప్రాణి సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనుంది. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. తాజాగా అయ్యన్న పాత్రుడు తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కును సందర్శించారు. జూ అథారిటీ, అటవీ శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆసియాలోనే అతిపెద్ద జూగా పేరుగాంచిన తిరుపతి ఎస్వి జూ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, దానిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని ఆయన అధికారులకు సూచించారు. వన్యప్రాణుల సంరక్షణ, జూ పార్కుల్లో వసతుల మెరుగుదలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు స్పీకర్. ప్రాజెక్ట్ హనుమాన్ వంటి కార్యక్రమాలతో మానవ వన్యప్రాణి సంఘర్షణల నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోందని అంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. ఎస్వి జూ పరిరక్షణ కోసం ఇవాళ కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు గారు ఇవాళ జూను సందర్శించారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారని చెప్పేసి తెలుసుకుందాం. సార్ నడిచింది సార్, నమస్తే. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా స్పీకరు ఇటువంటి కమిటీకి చైర్మన్ లేడు. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ కమిటీకి స్పీకర్ని నన్ను వేసాము, మా ఎమ్మెల్యేలు అందరూ వేసాం. మాకు ఎలాగే వేసేసరికి అవకాశం ఇస్తుంది కాబట్టి నేను విశాఖపట్నం జూకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళాం. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ డెవలప్ చేయాలని డిసిజన్. జంతువులు కావాలి. జంతువులు కావాలంటే దానికి ఫీడింగ్ ఉండాలి కదా, దాని ట్రీట్మెంట్ ఉండాలి కదా, వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా. ఏమీ లేకంటే జనం వచ్చి ఎవడవుతాడు? మన విశాఖపట్నంలో ఒక జోక్ వేస్తే ప్రెస్ వాళ్ళు చిన్నవాళ్ళుగా తెలియదు. నేను అప్పుడు చెప్తే ఒకటి రాశారు. టూరిజం మీటింగ్ అయింది విశాఖపట్నంలో, 5 స్టార్ హోటల్లో. అప్పుడు నన్ను మాట్లాడమన్నారు. గోవాలో బ్రహ్మాండంగా అవుతుంది, మిగతా దగ్గర శ్రీలంక బ్రహ్మాండంగా అవుతుంది. విశాఖపట్నంలో కూడా డెవలప్ చేయమని అందరూ ఉపన్యాసం దంచేస్తారు, రాజకీయ నాయకులు అందరూ. నేను మైక్ పట్టుకున్నాను. ఎక్కడి నుంచో భార్య భర్తలు వచ్చి విశాఖపట్నం టీ తాగడానికి వస్తారండి టూరిజంకి. వాళ్ళ ఊళ్ళో టీ దొరకదు. మీరు బ్యాంకాక్ ఎందుకు వెళ్తున్నారు, గోవా ఎందుకు వెళ్తున్నారు? ఎంజాయ్మెంట్. ఆ ఎంజాయ్మెంట్ విశాఖపట్నం పెడితే బ్రహ్మాండంగా వస్తారు. బీచ్లో కూర్చుంటే మొగుడు భర్త ఏమో పెగ్గేస్తుంటాడు, భార్య ఐస్ క్రీమ్ తింటుంది అని అన్నానయ్యా. ప్రెస్లో రాసేసా భార్య భర్తలు చదివితే బాగుంటుంది, అయ్యని పోయి ప్రోత్సహిస్తాను రాసి మీ ప్రెస్ వాళ్ళు. అందుకని నోరు మూసుకుంటాం, మాట్లాడి భయము. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ప్రతిపాదిస్తున్నారు ఎలాంటి అంటే జూ సంరక్షణ. అతనే కదా మంత్రి. ఇవాళ మేము స్టడీ చేసి చంద్రబాబు అతను హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్ అయిపోయిన తర్వాత సీఎంని డిప్యూటీ సీఎం గారిని కూర్చోబెట్టి అటవీ శాఖ అంతే కదా, మా కమిటీ అంతా వెళ్ళి ప్రపోజల్ ఇదండి, ఈ ప్రపోజల్ ప్రకారం బడ్జెట్ ఇవ్వమని చెప్పి బడ్జెట్ అవుతుంది. ఇది ముఖ్యంగా అంటే జూ అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ ఏర్పాటు చేయడమే కాకుండా తదనుగుణంగా జూ అభివృద్ధికి అన్ని విధాలా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి కూడా అయ్యన్న పాత్రుడు పేర్కొంటున్నాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.